రెక్కలున్నాయి కథానిక. రచన శ్రీ సింహప్రసాద్. చదువుతున్నది రాధాగోపి. రెక్కలున్నాయి కథానిక వినండి. ఎగ్జిబిషన్లోని వర్ణచిత్రాలన్నీ ఎంతో ఆసక్తిగా పరిశీలనగా చూస్తున్నారు కళాభిమానులు. పోటీలో భాగంగా వాటిని ప్రదర్శనకు పెట్టారు. దాదాపు అన్ని చిత్రాల దగ్గర అవి గీసిన చిత్రకారులు నిలబడి తమ చిత్రాలలోని ప్రత్యేకతలని వివరిస్తున్నారు. ఒక చిత్రం దగ్గర మాత్రం ఎవరూ లేరు. కానీ జనం గుమిగూడి ఎంతో విశ్లేషణాత్మకంగా చూస్తున్నారు, అబ్బురపడుతున్నారు, చర్చిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఆ చిత్రం ప్రకృతి చిత్ర విచిత్ర రూపాలకు రూపం పోసినట్టుగా ఉంది. గీతల్లో, రంగుల కలయికలో, దృశ్యంలో వైవిధ్యమే కాదు, శైలి, విన్యాసాలు విభిన్నంగా ఉన్నాయి, వినూత్నంగా ఉన్నాయి. తన కుంచెను కథను తొక్కించిన చిత్రకారుణ్ణి కలవాలని, కరచాలనం చేసి అభినందించాలని ఉవ్విళ్ళూరారు. నిర్వాహకులతో మాట్లాడారు. మరికొందరేమో చిత్రాన్ని కొనడానికి ఉత్సుకత ప్రదర్శించారు. సదరు ఆర్టిస్ట్ అక్కడ లేరని తెలుసుకుని నిరుత్సాహపడ్డారు. వారిని చూడటానికైనా బహుమతి ప్రధానోత్సవం రోజున తప్పక వస్తామన్నారు. పురుడు రాగానే అపస్మారక స్థితిలోకెళ్ళిపోయిన విశాలకి మెల్లగా స్పృహ వచ్చింది. నా బిడ్డ చుట్టూ కలే చూస్తూ ఉద్వేగంతో ఊగిపోతూ అడిగింది. ఆడపిల్ల, నర్సు చెప్పింది. కించిత్తు నిరుత్సాహపడింది. ఆరోగ్యంగా ఉంది కదా? జవాబుగా ఒక పసిగుడ్డును తీసుకొచ్చి చూపించింది. కెవ్వు మంది విశాల. ఆ బిడ్డకు 2 చేతులు లేవు, మనకింతే ప్రాప్తం ఓదార్చాడామని భర్త సుదర్శనం. అసలే ఆడపిల్ల ఎలా బతుకుద్ది? దుఃఖోద్ధృతిలో కొట్టుకుపోతూ బిడ్డ భవిష్యత్తును గురించి ఆందోళన పడిందా తల్లి. ఇలా ఎలా జరిగింది డాక్టర్? ఒక రకంగా డాక్టర్ని నిలదీసింది. గర్భంలో అవయవాలు ఏర్పడే సమయంలో కొందరిలో ఇలా జరుగుతుంది. జన్యుపరమైన కారణాలు, పర్యావరణ మార్పులు, తల్లి ఆహార లోపాలు, కొన్ని రకాల మందులు వాడడం వల్ల అవకతవకలు జరిగి శిశువు శరీర నిర్మాణంలో ఇలాంటి లోపాలు వస్తాయి. కొందరిలో అవయవాలు సరిగ్గా తయారు కావు, ఇంకొందరిలో అవయవాల పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు. మెదడు, గుండె లోపాలు, కాళ్ళు చేతులు లేకపోవడం జరగచ్చు. అరుదుగా అయినా కొందరిలో ఇలాంటివి జరుగుతుంటాయి. గుండె దిటవు చేసుకుని పిల్లలకి చిన్నప్పటినుంచి ధైర్యం నూరిపోయాలి, ఆత్మవిశ్వాసం పెంపొందించాలి, బతుకు మీద ఆశ, అనురక్తి కలిగించాలి. డాక్టర్ సుదీర్ఘ వివరణ ఇచ్చినా ఆ తల్లి సరిపెట్టుకోలేకపోయింది. ఆమె కన్నీటి ధారకు అడ్డుకట్ట పడలేదు. మగపిల్లాడైతే ఏదోలా బతికేస్తాడు, ఆడపిల్ల అయ్యిందాయే. ఈ పిల్ల బరువు జీవితాంతం మోయలేరు గాని ఎవరికైనా ఇచ్చేసి చేతులు దులుపుకోండి, లేదంటే ఏదైనా శరణాలయంలో పడేసి బరువు దించుకోండి. చేతులు లేవు, పిల్లని ఎత్తుకోవడమే కుదరదు, ఇంకెలా సాగుతారు? తన పని తను చేసుకోలేదు, జీవితాంతం ఇతరుల మీద ఆధారపడాలి, దానికెవరు చాకరీ చేస్తూ కూర్చోలేరు గాని ఏదో రకంగా వదిలించుకోండి. బంధుమిత్రులు రకరకాల సలహాలిచ్చారు. నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, ఇది నాకు బరువేంటి? గుండెలకు హత్తుకుంది విశాలి. కన్నవాళ్లం మేమే పెంచలేనప్పుడు ఇంకెవరైనా ఎలా పెంచగలరు? వాళ్లు పెంచగలిగితే మేం మాత్రం ఎందుకు పెంచలేం? ప్రశ్నించాడు సుదర్శనం. వారి నిర్ణయానికి ముఖాన్నే విమర్శించారు, చాటుగా వెక్కిరించారు. ముందుంది ముసళ్ల పండగ, ఇవాళ ఊరికే ఎగిరితే కాదు, రేపు తెలుస్తుంది అదెంత తప్పుడు నిర్ణయమో. అప్పుడింకా ముందుకెళ్లలేరు, వెనక్కెళ్లలేరు, పీకల్లోతు కూరుకుపోతారు, భయపెట్టిన వారు ఉన్నారు. అయినా సుదర్శనం దంపతులు వెనకడుగు వేయలేదు. పాపకి ఉషా అని పేరు పెట్టి కంటికి రెప్పలా సాకారు. తర్వాత వారికి అబ్బాయి పుట్టాడు. అతడి అంగాలన్నీ సవ్యంగా ఉండడం చూసి పొంగిపోయారు. పిల్లలిద్దరి మధ్య వివక్ష చూపలేదు, 2 కళ్లలా చూసుకుంటున్నారు. నిజానికి ఉషని ఒకంత అధికంగా ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఉష ఎదిగే కొద్దీ తోటి పిల్లలతో పోల్చుకోవడం, న్యూనతగా ఫీల్ అవ్వడం, ఏడవడం చేసింది. కొన్నిసార్లు మంచం కింద దాక్కుని బయటికి వచ్చేది కాదు, ఎవరికీ కనబడలేనని బావురమనేది. అది చూసి విశాలి ఏడ్చేసేది. దేవుడు అన్యాయం చేశాడని వాపోయేది, నిందించేది. కాని సుదర్శనం భార్య మీద కేకలేసి కూతుర్ని ఓదార్చేవాడు. లేని వాటి గురించి కాదు, ఉన్న వాటి గురించి ఆలోచించు. నీకు చేతులు లేకపోయినా కాళ్లున్నాయి, ఎవరి సాయం అక్కర్లేకుండా
ఎక్కడికైనా నడిచి వెళ్ళగలవు, చక్కగా ఆడుకోగలవు. అన్నం తినలేనుగా. కన్నీటి బొట్లు రాలిపడుతుంటే పెదవి కొరుక్కున్నాడు. తీక్షణంగా చూశాడు. ప్రయత్నిస్తే ఎందుకు తినలేవు? నీ కాళ్లే నీ చేతులనుకో. చేతులు చేసే పనుల్ని కాళ్లతో చెయ్యి. అన్నీ కాకపోయినా చాలా పనులు చేయగలవు. అనడమే కాదు, కాలి వేళ్లతో చెంచా పట్టుకోవడం, దానితో తినడం అలవాటు చేశాడు. మరివారం తిరగకుండానే 2 కాళ్లతో గ్లాసెత్తి నీళ్లు తాగటం వచ్చేసింది. ఉషకి తన శక్తి మీద ఎక్కడలేని విశ్వాసం ఏర్పడింది. తమ్ముడు చదువుకుంటుంటే పక్కన కూర్చుని గమనించేది, వినేది, వల్లె వేసేది. కొన్ని కంఠదా వచ్చేశాయి. అవి చెప్పి ఇంటిల్లిపాదిని అబ్బురపరిచింది. నువ్వు ఏకసంతాగ్రాహివి తల్లి. తల నిమిరి అభినందించాడు తండ్రి. చాలా తెలివైన పిల్ల. దేవుడు ఆ ఒక్క లోపం పెట్టకుండా ఉంటే ఆ పై మాటలు మింగేసింది విశాలి. చూస్తుండు, చేతులున్న వాళ్ళు కూడా చెయ్యలేని గొప్ప పనులు మన ఉష చేస్తుంది అని ఉత్సాహపరిచాడు సుదర్శనం. ఒక రోజున ఇంటి ముందరి ఇసుకలో కాలి బొటనవేలితో ఉష అక్షరాలు దిద్దడం తల్లి కంటపడింది. సంబరంగా వెళ్లి భర్తకు చెప్పింది. చెంచా పట్టుకుంటున్న పిల్ల పెన్సిల్ ఎందుకు పట్టుకోలేదు? నాకీ ఆలోచన ఎందుకు రాలేదబ్బా? నొచ్చుకున్నాడు. మొదట చాక్ పీస్తో నేల మీద రాయటం నేర్పాడు. తర్వాత పలక మీద, పిమ్మట పెన్సిల్తో కాగితం మీద రాయడం అలవాటైంది. సంబరపడిపోతూ బడికి తీసుకెళ్లాడు. మాస్టర్ అడిగిన అన్ని ప్రశ్నలకి చక్కగా జవాబిచ్చింది. ఆలు అంకెలు అప్పగించింది. మురిసిపోయారాయన. నీతోటి పిల్లలు వెక్కిరించినా, గేలి చేసినా పట్టించుకోకు. నీ చదువుతోనే వారికి ధీటైన సమాధానం ఇవ్వు అంటూ ప్రోత్సహించాడు. ఉషలో ఉత్సాహం ద్విగుణీకృతమైంది. పిల్లలతో కలిసి బడికెళ్తోంది, చక్కగా చదువుకుంటుంది, ఆటలాడుతోంది. ఇంతదాకా దూరం పెట్టిన పిల్లలు కూడా ఆమెని ఆదరిస్తున్నారు. ఆటల్లో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఉష 9వ తరగతిలో ఉండగా చూసిన ఒక ఘటన ఆమె జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. అవాళ స్కూల్కి వెళ్తుంటే ఒకచోట ఒకతను రోడ్డుకు ఓ పక్కన రంగుసుద్దులతో వెంకటేశ్వరస్వామి బొమ్మను గీస్తున్నాడు. పిల్లలతో పాటు ఉష కూడా ఆగింది. ఉత్సుకతతో గుడ్లప్పగించి చూస్తుండిపోయింది. చుట్టూ జనం గుమిగుడి చూస్తున్నారు. ఆ చిత్రకారుడు కళ్ళెత్తి చూడలేదు. ఒక తపస్సు చేస్తున్నట్టు ఏకాగ్రతతో చేస్తున్నాడు. మనస్సుని, దృష్టిని తన పనిమీదే నిలిపి చేస్తున్నాడు. అతనికి 2 కాళ్ళు లేవు. పిర్ర కింద కారు టైరు ముక్క కట్టుకున్నాడు. చకచక అటూ ఇటూ దేకుతూ బొమ్మలు గీస్తుంటే తనని తాను మర్చిపోయింది ఉష. స్నేహితులు స్కూల్కి వెళ్ళిపోయారు. తను మాత్రం అక్కడే ఉండిపోయింది. పూర్తయిన చిత్రాన్ని చూసుకొని పొంగిపోయాడతను. తప్పట్ల వర్షం కురిసింది. భలే వేశాడు. బొమ్మ చాలా బాగా వచ్చింది, రంగులు బాగున్నాయి అని చెప్పుకోసాగారు. అతడు బొమ్మ పక్కన కూర్చుని నిర్వికారంగా చూస్తుంటే జనం అతడి చిత్రకళని మెచ్చుకుంటూ చిల్లర నాణేలు బొమ్మ కాళ్ళ దగ్గర వేశారు. కొందరు భక్తితో దండం పెట్టుకోవడం ఆమెని విస్మయపరిచింది. అంతా చూసినా గమనించిన ఉష ఆనందానికి అవధులు చెరిగిపోయాయి. ఇంటికెళ్తున్నే బొగ్గుముక్కని వేళ మధ్యలో ఇరికించుకుని నేలమీద దేవుడి బొమ్మ గీయడానికి ప్రయత్నించింది. కుదర్లేదు. ముఖము, కళ్ళు, చేతులు ఏవీ సరిగ్గా రాలేదు. పిచ్చిగీతల్లా వచ్చాయి తప్ప అసలు ఒక ఆకారమే లేదు. మోకాళ్లల్లో తలదూర్చి ఏడ్చేసింది. కారణం తెలియక ఆందోళన పడ్డారు తల్లిదండ్రులు. ఎంతో అనునయించగా అసలు సంగతి బయటపెట్టింది. నేనెందుకో పనికిరాను, నేనేమీ చెయ్యలేను. ఘోరంగా ఓడిపోయినట్లు భావించి విలవిల్లాడి విలపించింది. పిచ్చిపిల్ల. ఆ చిత్రకారుడికి కాళ్లు లేవు. అలా అని ఏడుస్తూ కూర్చున్నాడా? చేతి విద్యను ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకున్నాడు. సొంతంగా సంపాదించుకుంటూ తన కాళ్ల మీద తను నిలబడుతున్నాడు. ఇవాళ కాకపోతే రేపు నువ్వు కూడా అనుకున్నది సాధిస్తావు. కాలితో బొమ్మలు గీయలేకపోతేనే చక్కగా చదువుకుంటున్నావు. ఆ చదివే నిన్ను అందరికన్నా మిన్న చేస్తుంది, అందలం ఎక్కిస్తుంది. ఉష మాట్లాడలేదు కాని లోపల ఎలాగైనా బొమ్మలు వేస్తాను, అంతా మెచ్చుకునేట్టు వేస్తాను అని నిశ్చయించుకుంది. చాక్ పీస్తో అరుగుల మీద సున్నాలు, గీతలు, చెట్లు, పిట్టలు గీయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే పత్రికలో స్టీఫెన్ హాకిన్స్ మీద రాసిన వ్యాసాన్ని కత్తిరించి తెచ్చి కూతురికి చూపించాడు సుదర్శనం. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆయన పేరు స్టీఫెన్ హాకిన్స్. ప్రఖ్యాత శాస్త్రవేత్త, గణిత ప్రొఫెసర్. 21 సంవత్సరాల వయసులో భయంకరమైన నరాల వ్యాధి వచ్చింది. అదొస్తే శరీరంలోని ఒక్కో అంగము మెల్లగా చచ్చుబడిపోతుంది. 5 సంవత్సరాలు మించి బతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అయినా అతడు బెదర్లేదు, అధైర్యపడలేదు. తన పరిశోధన్ని దీక్షగా కొనసాగించాడు. తన అపూర్వ ప్రతిభతో మొత్తం ప్రపంచాన్నే అబ్బురపరిచాడు. గొప్ప మేధావిగా పేరు పొందాడు. 25 ఏళ్లే బతుకుతాడనుకున్నవాడు 55 సంవత్సరాలు బతికాడు తెలుసా? తండ్రి మాటలు ఉషని ఉద్విగ్నపరిచాయి, స్ఫూర్తినిచ్చాయి, వెన్ను తట్టాయి.
ఆ పేపర్ని నిద్రలేవగానే కనిపించేలా గోడకు అంటించింది. ఆమె నిర్ణయం మరింత బలపడింది. బ్రష్లు కొనిపించుకుంది. వాటర్ కలర్స్తో రకరకాల బొమ్మలు వేయటం మొదలుపెట్టింది. అవి చూసి డ్రాయింగ్ మాస్టర్ ఎంతో మెచ్చుకున్నారు. కొన్ని మెలకువలు చెప్పారు. డిఈఓ వచ్చినప్పుడు ఆమె చిత్రించిన చిత్రాలతో స్కూలు గోడల్ని అలంకరించారు. అది చూసి ఆయన ఉషని ప్రశంసలతో ముంచెత్తారు. చేతులతో వేసిన దానికన్నా ఎన్నో రెట్లు గొప్పగా కాలితో వేస్తున్నావు. బహుశా నీకు పెట్టిన లోపాన్ని పూడ్చుకోవడానికి భగవంతుడు నీకీ అద్భుత కళని ప్రసాదించాడేమో. బాగా కృషి చెయ్యి ఉషా. చిత్రకళని వదలొద్దు. నువ్వు గొప్ప చిత్రకారిణివి అవుతావు. అంతటితో ఊరుకోలేదు. అప్పటికప్పుడు ఆయన ఆయిల్ కలర్స్ బాక్సు, బ్రష్ల సెట్టు తెప్పించి బహుకరించారు. ఆమె కృషిని పట్టుదలని ఆదర్శంగా తీసుకోమని విద్యార్థులకు ఉద్బోధించారు. ఏనుగెక్కినట్టు పొంగిపోయింది ఉష. చదువు మీద కన్నా చిత్రకళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టసాగింది. ఇదెందుకు, కూడొస్తుందా గుడ్డొస్తుందా అని తల్లి తిట్టినా పట్టించుకోలేదు. దాంతో దీనికేం పిచ్చండి అని భర్తకి ఫిర్యాదు చేసింది. ఎందుకో దానికి రంగులద్దాలని, తెల్లని కాన్వాసు రంగులమయం చెయ్యాలని ఉత్సుకతతో ఉంది. ఇందెందుకొచ్చిందోలే. అరే అలా మాట్లాడతారేంటి? పెద్ద మనిషి అయిన పిల్లండి. కనీసం ఇంటర్ అయినా పాస్ అవుతే దివ్యాంగుల కోటాలో చిన్నదో చిటికెదో ఉద్యోగం వస్తుంది. పెళ్లికి పిల్లలకి నోచుకోకపోయినా ఒకరి ముందు చెయ్యి చాచక్కర్లేకుండా తన బతుకు తను బతకగలుగుతుంది. నోర్మోయ్! తాడెత్తున లేచాడు సుదర్శనం. విశాలే కాదు, ఉషా, ఆమె తమ్ముడు సైతం అదిరిపడ్డారు. తండ్రిని ఇలా ఉగ్రరూపుడిగా ఎన్నడూ చూడలేదు. కన్న తల్లివి, నీకలా మాట్లాడ్డానికి నోరెలా వచ్చిందే? 1-2 అంగాలు లేనంత మాత్రాన, కొన్ని అంగాల్లో లోపం ఉన్నంత మాత్రాన పెళ్లి కాదా? వాళ్ళు పిల్లల్ని కనడానికి అనర్హులా? అది కాదండి, రెక్కలు లేవని. రెక్కలు లేకపోతే పక్షి ఎగరలేదు. మన చిట్టి తల్లి రెక్కలు లేకపోయినా ఆకాశంలోకి దూసుకుపోగలదే. దాని మనస్సుకు ఊహారెక్కలున్నాయే పిచ్చిదానా. ఎలాంటి రంగుల చిత్రాలు గీస్తుందో, ఎంత చక్కని ఊహలకు ప్రాణం పోస్తుందో గమనించావా? అవే ఉషని ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెడతాయి. ఉష ఆమె కళా ప్రతిభ నచ్చి పెళ్లి చేసుకుంటామనే అబ్బాయిలు వెతుక్కుంటూ వస్తారు చూడు. పిల్లల్ని కనడమే కాదే, వారిని చక్కగా పెంచుతుంది, పెద్ద చేస్తుంది, ప్రయోజకుల్ని చేస్తుంది. ఆవేశోద్రేకంతో ఊగిపోయాడు సుదర్శనం. ఒక్క ఉదుటున వెళ్లి తండ్రి గుండెల మీద వాలి ఏడ్చేసింది ఉష. నిజానికి తన భవిష్యత్తు గురించి, ముఖ్యంగా పెళ్లి గురించి ఆ పిల్లకెన్నో భయాలున్నాయి, పీడకలలు వస్తున్నాయి. ఆ రాత్రి తండ్రి నిద్రపోతుంటే కాలితో తట్టి లేపింది. ఉష, ఏం తల్లి, ఏమైంది? కంగారు పడ్డాడు. కన్నీళ్లు దిగమింగుతూ అంది, నిజం చెప్పు. నన్ను ఓదార్చడానికిలా చెప్పేవు కదా నాన్న. ఆమెని పక్కన కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ అన్నాడు, కాదు తల్లి, అవి నిజం, నిజమయ్యే మాటలు. నీది మహర్జాతకం ఉషా. అన్నీ అంతా బాగుండి, అన్నీ అందుబాటులో ఉండి సాధించడం కాదు, తమ లోపాల్ని అధిగమించి మరీ సాధించిందే అసలైన విజయం. వాళ్లే రియల్ హీరోస్. విశాల లేచి వచ్చి కూతుర్ని వాటేసుకుంది. గుండెల్ని సలుపుతున్న బాధని వెళ్లగక్కేశాను. నన్ను క్షమించమ్మా. నీకు అంగరంగ వైభవంగా పెళ్ళవుతుంది, పండంటి బిడ్డల్ని కంటావు ఓదార్చింది. ఆ సంగతి సహోద్యోగులకు చెప్పి సుదర్శనం బాధపడుతుంటే ఒకరు నవ్వారు. ఇదేమంత పెద్ద ఇష్యూ అని బాధపడుతూ పిల్లని బాధపెడుతున్నావు? నేనో వీడియోని, కొన్ని ఫోటోల్ని వాట్సాప్లో పంపుతాను. మీ అమ్మాయికి భార్యకి చూపించు. మళ్ళీ అలాంటి భయాలు, అనుమానాలు మీ ఇంట్లో తలెత్తవు. నాది హామీ. గాలిలో తేలిపోతూ ఇంటికెళ్లాడు సుదర్శనం. భార్య బిడ్డల్ని కూర్చోబెట్టి ఉత్సాహంగా సెల్లోని ఫోటోలు చూపించాడు. ఇతడి పేరు నికోలాస్ జేమ్స్ వైజెచ్కి. ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్. అంటే నిరాశ నిస్పృహలకు పారదోలుతూ కొత్త ఆశలతో, కొంగొత్త ఉత్సాహంతో జీవితంలో ముందుకెళ్లడం ఎలాగో, విపరీత వ్యతిరేక పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి విజేత అవ్వడం ఎలాగో ఉద్బోధిస్తుంటాడు. ఎందరిలోనో ఆశ రగిలిస్తూ, స్ఫూర్తి నింపుతూ, ఉత్తేజపరుస్తుంటాడు. జీరోలని హీరోలుగా మారుస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. ఇతడికి చేతులే కాదు, కాళ్ళూ లేవు నాన్నా అరిచినట్టుగా అంది ఉష. అవునమ్మా, నీకన్నా దురదృష్టవంతుడు. కేవలం మొండెం మాత్రమే ఉంది. కాని ఎందరి పాలిటో మహనీయుడు, దేవుడయ్యాడు. ఇతడికి పెళ్ళయ్యింది. ఇదిగో ఈమె అతడి భార్య. ఈ నలుగురు వారి సంతానం. వారి కుటుంబం ఫోటో చూడండి, ఎంత ముచ్చటగా హ్యాపీగా ఉందో. ఆనందాశ్చర్యాలతో చూశారంతా. అంగలోపం ఉన్నా పర్వాలేదు కాని మానసిక వికలాంగులు కాకుండా ఉంటే చాలు. మానసిక దౌర్బల్యాన్ని జయించడం కష్టం, కానీ శారీరక వైకల్యాన్ని జయించి తాము ఎన్నుకున్న రంగాల్లో అద్భుతాలు చేయడం సులభం. దానికి కావలసింది ఒకే ఒక్కటి,
ఉష ముఖంలో విచ్చుకున్న ఉష కాంతులు చూసి ఆ తల్లి తండ్రి ఉప్పొంగిపోయారు. ఆర్ట్ గ్యాలరీని ఆనుకొని ఉన్న హాలులో చిత్రకళా పోటీలో విజేతలైన వారికి బహుమతి ప్రధానోత్సవ సభ ఏర్పాటు చేశారు. చిత్రకారులు, కళాభిమానులు, మీడియా వారితో హాలు నిండిపోయింది. దేశం నలుమూలల నుంచి పోటీకొచ్చిన తైలవర్ణ చిత్రాల విశేషాల గురించి, ఆర్టిస్టుల ప్రతిభ, ఉత్పత్తుల గురించి నిర్వాహకులు వివరించారు. పిమ్మట ఒక పెద్ద క్యాన్వాస్ చిత్రాన్ని తెచ్చి సభికులకు చూపించారు. దీన్ని మీరంతా ఒక ఎగ్జిబిట్గా చూసి ఉంటారు, నో డౌట్. అభినందించి ఉంటారు. ఇది చేతులతో చిత్రించింది కాదు, కాలి వేళ్ల సందున కుంచె బిగించి పట్టుకుని చిత్రించిన అద్భుత కళాఖండం. దీనికి న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా ప్రథమ బహుమతి ప్రకటించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే దీన్ని కొనుగోలు చేయడానికి వచ్చిన అత్యధిక బిడ్ 2,50,000. హర్షధ్వానాలతో ఆ హాలు ప్రతిధ్వనించింది. ఇప్పుడు విజేత పేరు ప్రకటిస్తున్నాను, మిసెస్ ఉషా నారాయణ. దయచేసి వారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభికుల్లోని ఉష లేచింది. ఆమె భర్త, చిన్నారి కొడుకు ఆమెని అభినందిస్తూ వెంట నడవబోతే కళ్ళతోనే వారించింది. నల్లని వస్త్రం కప్పుకొని ఆత్మవిశ్వాసపు జెండాలా వేదిక ఎక్కింది. తప్పట్లు మోగాయి. తలతో అభివాదం చేసింది. ఆమె కప్పుకున్న వస్త్రం జారిపోయింది. 2 చేతులు లేని ఉషని చూసి షాక్ తిన్నారు జనం. మరుక్షణం సముద్రపు హోరులా మోగాయి తప్పట్లు. కప్పు అందివ్వబోతూ ఆగి సందేహంగా చూశాడు ముఖ్య అతిథి. ఆమె చటుక్కున భుజం నేల మీద ఆంచి తల క్రిందులుగా తిరిగి కాళ్లతో అందుకుంది. ఆ ఫీట్కి అబ్బరపడి మరీ కరతాళ ధ్వనులు చేశారు ప్రేక్షకులు. మీలాంటి దివ్యాంగులకు మీరిచ్చే సందేశం ఏమిటి? మీడియా విలేకరులు ఉషని చుట్టుముట్టారు. ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. దేవుడికిచ్చిన వాటిని మహాప్రసాదంగా స్వీకరిద్దాం. లేని వాటిని గురించి ఆలోచిస్తూ కుంగిపోవద్దు. ఉన్నవాటితో లేనివాటి లోటు పూడ్చుకుందాం. ఆత్మ న్యూనత వద్దే వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేద్దాం. మన లక్ష్యాలకు రెక్కలు తొడుగుదాం. వన్నెలు చిన్నెలు చెక్కుదాం. ఈ ప్రపంచానికి కావలసింది మన ప్రతిభ, శక్తి, సామర్థ్యం. అంతే తప్ప మన అందాలు, అంగాలు కాదు. మనందరికీ బయటికి కనిపించని రెక్కలున్నాయి. మనం చేయాల్సిందల్లా వాటిని చాచి దిగంతాలకు ఎగరడమే. రండి, ఆకాశమే మనకి హద్దు.